మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గ్రామాలలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అది ఏంటంటే గ్రామ సభల గురించి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు రేషన్ కార్డు లేక, ఇందిరమ్మ ఇల్లు లేక, రైతు భరోసా రాక చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీములు 6 స్కీములు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఈ గ్రామ సభలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో నిర్వహించడం ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఈ స్కీములకు వాళ్ళ ఎంపిక విధానం అనేది చాలా సులువుగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫీసర్లే ప్రతి గ్రామానికి వచ్చి అర్హులైన వారికి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు బోసి గ్రామంలో ఈ గ్రామ సభకు హాజరయ్యి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్లు ప్రజలందరికీ అందుబాటులో తెచ్చేందుకే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్హులైన వారు ఈ అధికారుల వద్ద తమ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి వారు తెలిపారు. గత ప్రభుత్వం చూస్తే గత 10 సంవత్సరాలుగా కొత్త వారికి అసలు రేషన్ కార్డులు లేవనే చెప్పవాలి. చాలామంది కొత్త పెళ్ళైన వారు కానీ చాలామంది ఇతర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు రేషన్ కార్డులు లేకపోవడంతో. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ గ్రామ సభలు, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళు గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మించినప్పటికీ చాలామందికి అది ఇవ్వలేదు ఇప్పటివరకు. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక కూడా ఈ గ్రామ సభల ద్వారా చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ సభలు చేపట్టడం అనేది ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు మొన్నటి వరకు రైతు భరోసా కూడా రాని చాలామంది రైతులు కూడా ఈ గ్రామ సభలలో మాకు రైతు భరోసా రాలేదని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. కొత్త వారు కూడా ఈ రైతు భరోసా స్కీమ్ కింద అప్లై చేసుకోవడం అయితే జరిగింది. అది కాకుండా ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ ఇవ్వడానికి కూడా చాలామంది ఇక్కడ దరఖాస్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ గ్రామ సభలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, మిగతా ఈ 6 స్కీములకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో ఈ గ్రామ సభల ద్వారా వాళ్ళ దరఖాస్తు చేసుకొని ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఫలాలు మీరు పొందాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇక ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తానూరు మండలంలోని బోసి గ్రామంలో జరిగినటువంటి ఈ గ్రామ సభకి బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, దాంతోపాటు మాజీ జెడ్పీటీసీ బాలేరావు గారు, దాంతోపాటు బోసి మాజీ సర్పంచ్ ఆనంద్ గారు, దాంతోపాటు జిల్లా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, దాంతోపాటు ఇతర గ్రామ పెద్దలు, దాంతోపాటు ఇతర రాజకీయ ప్రముఖులు, రైతులు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభను అందరూ పాల్గొని దాన్ని దిగ్విజయం చేశారు.